విజయవాడలో ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు అటు రాజకీయ వర్గాల్లో ఇటు పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 29 లోపు ఆ వ్యక్తిని హాజరుపరచాలని ఒకవైపు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఇంకోవైపు ఆ వ్యక్తిని పోలీసులే చంపేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ఈ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారుతోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఈ వ్యవహారంపై ఇరు వర్గాల వాదనేంటి? చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చి పెట్టిందయ్యా, అందరికీ నాకు ఎక్కడున్నాడు అయ్యా, నా బిడ్డ చెప్పేశాడయ్యా. బాచులోకి వెళ్ళి ఎదుకునేటట్టు చేసాడు నన్ను. నా బిడ్డ నాకు కనబట్టం లేదయ్యా, ఎన్నిసార్లు తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడుతున్న ఆవేదన ఇది. నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నది ఆడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న, వెళ్ళిపోను ముందు అన్నాడు. విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ అనే వ్యక్తి చోరీలు, దాడులు, హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. జగ్గైపేటలో జరిగిన హత్య కేసులో అరెస్టై ఇటీవల బెయిల్పై విడుదలైన సాయి కృష్ణను నెల రోజుల క్రితం కృష్ణలంక పోలీసులు కేసు విచారణ కోసం తీసుకువెళ్లారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఇప్పటికీ కూడా సాయి కృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదని, తమకు కూడా అప్పగించలేదని చెబుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ను ఆశ్రయించారు. ఏ తల్లి కూడా కొడుకు పోయాడని చెప్పి మొదలు పెట్టారు కార్యక్రమం. మేము అడుగుతున్నది ఆ మనిషిని ప్రొడ్యూస్ చేయమని, లేదా అతను ఏదైనా కేసులో రిమాండ్ చేసి చెప్పాలి. తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలంటూ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. దీనిపై విచారణ జరిపిన కోర్టు 29వ తేదీలోగా సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. 29 లోపు సాయికృష్ణను హాజరుపరచకపోతే సిఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. మా డిమాండ్ ఒకటేనండి, తప్పు చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ కుర్రోడు ఎవరైతే 20 రోజుల నుంచి కనిపించట్లేదో ఆ కుర్రోడిని పోలీసులు ప్రొడ్యూస్ చేయాలి. పోలీసు అధికారులు ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు గాదె సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డెడ్ బాడీని పోలీసులే 2 వీలర్ పై తీసుకువెళ్లి కృష్ణలంక శ్మశానంలో అర్ధరాత్రి కాల్ చేశారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే ₹1 కోటి రాజీ అంటున్నారని ఆరోపించారు. వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ఇంకా దహనం అయిపోతే. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్. నమ్ముతున్నా, నేను నమ్మే మైక్ ముందు చెప్తున్నా. బూడి చేశారు, బూడిది ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. హోంమంత్రి గారు కళ్ళు మూసుకున్నారా? మీ శాఖలో ఒక సిఐ ఒక అమాయకుడైన యువకుడిని చంపేస్తే సమాధానం చెప్పగలరా? మీరు చెప్పలేరా? ఏంటి పరిపాలన? సాయికృష్ణ వ్యవహారంపై ఓవైపు రాజకీయ రచ్చ నడుస్తుంటే మరోవైపు పోలీసులు వర్సెస్ న్యాయవాదులు అన్నట్టుగా మారుతుంది. కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను తీసుకువెళ్లినట్టుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు న్యాయవాదులు. 29 లోపు సాయికృష్ణను తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించడం, మరోవైపు సాయికృష్ణను పోలీసులే చంపేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ఈ నెల 29న ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.